అర్థం కాకుండా కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. కానీ నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాగేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు. అవును, అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను. మాట్లాడటం తప్పిది, మాట్లాడకూడదు. రోజు మనమే అధికారంలో ఉండము. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము, మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మోళ్ళు కదా, వాళ్ళ కమ్మ కులానికి కుక్కకేసి మంత్రి బిస్కెట్ వేసినాడు. నువ్వేమో తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళను నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు. జగనన్న చెప్పినట్టు కొట్టినారు, తీసుకున్నాము, మా టైం వచ్చాది అన్నాడు. రేపు కన్నా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది, ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా. బసవ తారకం లేకంటే ఇది ఎప్పుడు చచ్చిపోయిండు. అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. ఆడికే ఇంకా ఆడిపోతాడా, ఆడికే పోయేది. బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి కూడా ఫోన్ చేసి పిన్నాడు. ఓకే, అది బతుకు. కానీ అసలు అడ్డు ఆపు లేదండి. అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ. వీళ్ళు వాళ్ళని లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే, రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, దుయ్యబట్టుకోవచ్చు, అదంతా ఓకే, అది పార్టీ సిద్ధాంతాలు. మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే, అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా. నేను మాట్లాడలేదు, నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరైనా సరే, భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. ఇది తప్పు, మనం మాట్లాడకూడదు అని. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా. పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు. నీ పార్టీ సిద్ధాంతాలు నీయి, నా పార్టీ సిద్ధాంతాలు నాయి. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, లీగల్గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం. దానికి పద్ధతి కదా, లీగల్గా పో, నువ్వు పో లీగల్గా, నేను లీగల్గా పోతా. నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు, కోర్టులు చట్టాలు, ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు? నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే, నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును, తప్పు కదా మాట్లాడటం. అవును, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు. అవును, మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన, కొడాలి నాని గారు. నెక్స్ట్ టైం ఏంది, ఇప్పుడు 2024లోనా ఇప్పుడు గెలుచాడనే, ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. గుడివాళ్ళు ఏడ రోడ్లు మీరు ఏమంటారంటే, కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా, ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన, న్యూస్ పేపర్లు కూడా చూసిన, రోడ్లు లేదు అంటారయ్యా ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా, యాక్సిడెంట్లు అవ్వా ఎందుకు? అది ఆయన మెల్లిగా వెళ్తారు, స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు, ఎంత లోతుండదు, ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా, లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా, కారు కింద ఏమన్నా తగులుతుందా, నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప, అది తప్ప, అది దాన్ని తప్పు అంటారు మీరు. రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం, మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు, ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు, కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా. ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా, గ్రావెల్ రోడ్డు ఇలా. మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి, పొరపాటు జరుగుతుంది, రోడ్లు వేయలేదు, మనం ఏమి చేయలేదు అని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు అర్థం కాదు నేను చెప్పేది. అర్థమైంది, ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి, గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు. అది అన్న అంటే మా అన్న రోడ్డు బడికి పోతే రోడ్డు వేసుకుంటాడు, అది వేరే విషయం. అంటే మేము 3 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లు పోతాం కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము. ఇంకా కింద రోడ్లతో మాకేం పని, పైనుంచి చూస్తాం రోడ్లు. ఏమన్నా సావండి, కింద పడి కూడా పడండి, లేయండి, పోతా ఉండండి, మాకు ఎందుకంట. అందుకు మీరు ఇంకో మాట, మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు
ఇంత పెద్ద స్థానంలో అవును ఉండి. సార్ నాగేంద్ర గారు, నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని. ఉమ్, ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు, ఉమ్, అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది, మాకేం సంబంధం అట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే, అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి, నేను అనుకోను. మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా. ఉమ్, మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు, ఎమ్మెల్యేలు దాన్ని దొడుకొని వచ్చి, ఉమ్, నా పని నేను చేసినా మీ పని మీరు చేయండి అన్నాడు. ఉమ్, సరే మా ఊడు ఏందో పెద్ద పని చేసినాడు రా స్వామి అనుకున్నా. ఏంది రా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా, నా పని బటన్ ఒత్తటం, కింద పని మీరు చేసుకోవాలి. అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం, గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. అవును. దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు. 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. ఉమ్, అదే రోజు అక్కడికి వచ్చాం. ఇప్పుడు ఉమ్, గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే, ఉమ్, హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగిడ, నేను చెప్తున్నాను నాకు బాగా ఐడియా ఉన్నది, వడమాలపేట ఊరు పేరు. ఆ వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే, ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అన్నారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఇది రావణ. ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది. అదే హరిజన్ వాళ్ళే మొన్న పోయింది. ఉమ్, చెట్లు, కంప చెట్లు ఉంటాయి, ఐడియా ఉన్నది మీకు? అవును. వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు. ఓకే. కింద బొడుగుంటుంది ఒక ముళ్ళు, ఉమ్, అది తెచ్చేసారు ఊర్లో, ఏ పక్క ఆ పక్క రానీకుంటారు. ఉమ్, అంత రెవల్యూషన్ వచ్చింది. అంత ఇదైంది. ఉమ్, నేను ఆ బుద్ధి చెప్పిన, ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు, ఈ బాధ లే కదా, ఉమ్, ఈ బాధ లేదు కదా. 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు. 280. ఆ 280 మూకుముడుగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు. మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం. ఎస్సీ డాక్టర్ ఏడా? ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ని కాడ పులివెందులలో కదా, పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా, అవును. విజయవాడ, ఇది వైజాగ్. అది మాస్క్ అడిగినాడు అబ్బా, మమ్మల్ని ప్రశ్న ఇచ్చేట, మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా, పారాసెటమాల్ వేసుకో, బ్లీచింగ్ పొడి జల్లు పోతుంది, ఏందంట కరోనా. మేమేమో మా కరోనా వచ్చిందంటే, అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన, దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా, ఏమనుకో చెప్పాలి. రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దచ్చా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు, అట్లా సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో, టమోటాలు ఇసిరేసి ఇట్టు సచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి రాడు, భయము కరోనా తగిలితే ఆడదచ్చామని. ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా. సరే ఓకే బాగానే ఉన్నది. ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, ఐడియా ఉన్నది నీకు? అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా, వేరే విషయము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ కరోనా టైంలో 100 మందికి సాగు కారణమైనాడా, ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు. రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈయన ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు, జగనన్న ఫోటోలు, ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు, వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు. కాళహస్తిలో ఒక సత్యనారాయణ కోళ్ళకి ఏదన్నా బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ తగిలితే అడ్డదచ్చ ఎవరికి తపక్కన కింద పడా అంతే, ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో. ఈడికి వచ్చింది కరోనా, ఎవరికి? బి మధుసూదన్ రెడ్డికి. ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మొగోడు ఈడే. రాజధాని ఏం కూడు పెడతాదా, రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే, బి మధుసూదన్ రెడ్డి. ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈడు బడిగా ఉన్న వాళ్ళందరూ, ఆ ట్రాక్టర్ దోళ్ళు, ఆ ట్రాక్టర్ గిరువల్లో ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే, అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా, టైం ఒకటి ఉంటుంది వాచ్లో, ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచంగా ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు, మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఇరికిద్దామా అని. వాచ్లో టైం ఒకటి ఉండే, ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే, ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం అయితే కదా నాకు గెత్తిందే అని. కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు, కరోనాలో ఏమి మామూలుగా క్రైసిసా,
ఈ బ్లీచింగ్ పొడి చల్లండి పోతుంది అంటాడు. అవును, పారాసెటమాల్ ఏదో సరే వేస్తాడు. అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితిని. బ్లీచింగ్ పొడి జోగి రమేష్ స్వామి నేను కాదు, ఉమ్, జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్ ఇది, నీకు తెలుసో తెలీదు. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. ఉమ్, బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా, ఎన్ని ప్యాకెట్లు అయితే, అందుకని చెప్పి వీడు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేశాడు. మావాడు ఏమంటాడంటే బ్లీచింగ్ పొడి చల్లామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. ఉమ్, మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. ఉమ్, నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. ఉమ్, మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులు ఏంటంటయా, ఇదే అంటే మా బతుకుగాడు ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయము. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము, ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఉమ్, ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం. అంతేనా? అంతే. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు, ఏవి వెంకటేశ్వరరావు గారు, ఆయన మాట చెప్తే మాకు తొడుచే స్వామి, ఆయన మాట చెప్పదులే. ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు. అర్థం కాలా? అర్థమైంది. హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే. మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి రోడ్లు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.